డిఎస్సి 2025 ప్రాసెస్ మొత్తం పూర్తి చేయబడింది. ఇప్పుడు టీచర్లందరూ కొత్త పాఠశాలల్లో చేరి ఉన్నారు. ఈ టీచర్లందరినీ మన పాఠశాలలో ఒక విద్యార్థి కొత్తగా చేరితే అతన్ని మనం యూడైస్ ప్లస్ స్టూడెంట్స్ మాడ్యూల్లో ఏ విధంగా అయితే యాడ్ చేసుకుంటామో అతనికి ఒక పెన్ నంబరు ఎలా అయితే జనరేట్ అవుతుందో అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎవరైతే జాయిన్ అవుతారో అటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఒక ఐడి అనేది కావాలి. దాన్ని నేషనల్ కోడ్ అంటాం. ఈ నేషనల్ కోడ్ జనరేట్ కావాలంటే మనం యూడైస్ ప్లస్ టీచర్స్ మాడ్యూల్లో ఈ టీచర్లందరినీ యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఈ టీచర్స్ అందరినీ ఈ యూడైస్ ప్లస్ టీచర్స్ మాడ్యూల్లో జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనం మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి udaisplus.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ కార్నర్లో పైన లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యూడైస్ ప్లస్లోని మాడ్యూల్స్ అన్ని కనిపిస్తాయి. ఈ ఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్, టీచర్ మాడ్యూల్, స్టూడెంట్స్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ టీచర్ మాడ్యూల్, ఒక టీచర్ మనం యాడ్ చేయాలి కాబట్టి టీచర్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూడైస్ ప్లస్కి టీచర్ మాడ్యూల్కైనా స్టూడెంట్స్ మాడ్యూల్కైనా ప్రొఫైల్ మాడ్యూల్కైనా ఒకటే యూజర్ నేమ్ ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి మన పాఠశాల యూడైస్ కూడా యూజర్ నేమ్ గాను పాస్వర్డ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇవ్వాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే కనుక మనం ఈ విధంగా యూడైస్ టీచర్స్ మాడ్యూల్లో హోమ్ పేజ్లోకి మనం లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక కొత్త టీచర్ను జాయిన్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దీనిపైన మనం ఇక్కడ ఉన్నటువంటి గో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మన పాఠశాలకు సంబంధించి ఈ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంది. కొత్త టీచర్ ఎక్కడైనా ఒక స్కూల్లో పనిచేస్తూ మన పాఠశాలకు ట్రాన్స్ఫర్ పైన వచ్చినటువంటి టీచర్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ టీచర్కి ఆల్రెడీ నేషనల్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేరే టీచర్కి నేషనల్ కోడ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేము, వారిని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పొజిషన్ అని ఇస్తూ ఇక్కడ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్లో ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అనే విషయాలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఇక్కడ టోటల్ 10 మెంబర్స్, ఇన్కంప్లీట్ 0 అని ఉంది. ఇక్కడ యాడ్ టీచింగ్ స్టాఫ్ అనే చోట క్లిక్ చేస్తే కనుక మనం కొత్త టీచర్ని యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆ టీచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేయమని ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వాళ్ళు అడిగిన డేటా అంతా మనం యాడ్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్లో ఇంకొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇట్లా 3 పేజీలు ఓపెన్ అయితే 3 పేజీల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అని మనం ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. అలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే కనుక ఈ టీచర్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో వారికి నేషనల్ టీచర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. వారికి ఇంకా యాడ్ న్యూ టీచింగ్ స్టాఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు జనరల్ ప్రొఫైల్ ఉంది, యాడ్ న్యూ టీచింగ్ స్టాఫ్ అని. మన పాఠశాలకు ఎవరైతే కొత్తగా వచ్చారో వారి డీటెయిల్స్ అంతా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ టీచింగ్ స్టాఫ్లో నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, స్టాఫ్ కోడ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. అదేవిధంగా సోషల్ కేటగిరీ, హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ట్రేడ్ అంటే ఆ క్వాలిఫికేషన్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్ అనుకోండి, గ్రాడ్యుయేట్లో మీరు చేసిన గ్రూప్ అనమాట ఇది ట్రేడ్ అనేది. కాబట్టి ఇక్కడ మనం హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా బిలో సెకండరీ, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లా ఉంటాయి. ఇది మీరు ఏదైతే చేశారో ఆ ఎంప్లాయ్ అది యాప్ చేసుకుంటాం. ఆ గ్రాడ్యుయేట్లో ఏ గ్రూప్ చేశారో ఆ గ్రూప్ని ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా హయ్యెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని నుండి మనం ఏదైతే చేసామో అది యాప్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో వారి ఆధార్ నెంబరు, ఆధార్లో నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్ అని ఉంది. అంటే మీరు చదివిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ లెవెల్ వరకు చదివినారనే అంశాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ బిలో సెకండరీనా, లేదా సెకండరీనా, హయ్యర్ సెకండరీనా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేదా ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్, ఇలా ఏ స్టేజ్ వరకు మీరు మ్యాథ్స్ చదివింటే అది ఇవ్వాలి ఇక్కడ. అదేవిధంగా సైన్స్, ఇంగ్లీష్, సోషల్, దీంతోపాటు లాంగ్వేజెస్ మీరు ఏ స్టేజ్ వరకు చదివినారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ డిజాబిలిటీ ఇక్కడ ఏమీ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ దగ్గర రెగ్యులరు, కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ అని ఉంది. ఇక్కడ ఏదైతే అది ఇవ్వాలి. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ అయినా మనం యాడ్ చేయాల్సింది ఇక్కడ. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ ఇవి ఇచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే కనుక ఇవి జనరల్ డీటెయిల్స్. సో టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ అంతా ఇలా వస్తుంది మనకు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ అని ఉంది.
ఈ డీటెయిల్స్ అంతా మనం ఫిలప్ చేయాల్సింది. ఇక్కడ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్లో ఇక్కడ టైప్ ఆఫ్ టీచర్ అనే చోట దీనిపైన క్లిక్ చేసినట్టే అన్ని సబ్జెక్టులు కనిపిస్తాయి. వీరు ఏ సబ్జెక్ట్కి అయితే అపాయింట్ చేయబడ్డారో అది యాప్ చేసుకుంటాం. అదేవిధంగా క్లాసెస్ ఏ క్లాసెస్ చెప్తారనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ప్రైమరీనా లేదా అప్పర్ ప్రైమరీనా, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీనా అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అపాయింటెడ్ ఫర్ లెవెల్ అని ఉంది. ఏ లెవెల్ కొరకు అపాయింట్ చేయబడ్డారు అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ప్రీ ప్రైమరీనా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనే ఆప్షన్లు ఇచ్చుకుంటాం. అదేవిధంగా అపాయింటెడ్ ఫర్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ కొరకు నియమించబడి ఉంటే ఆ సబ్జెక్ట్ ఇవ్వాలి. మెయిన్ సబ్జెక్టు ఎస్ఏ హిందీ అయితే హిందీ అని ఇచ్చుకుంటాం. మెయిన్ సబ్జెక్ట్ థాట్, దాంతోపాటు ఇంకో సెకండ్ సబ్జెక్ట్ ఏది అన్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ వారు చెప్పే సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డెప్యుటేషన్ అన్నప్పుడు డెప్యుటేషన్లో మన స్కూల్కి వచ్చి పని చేస్తున్నారా అంటే నో అని ఇస్తాం, ఎందుకంటే ఇక్కడే అపాయింట్ కాబడ్డారు కాబట్టి. వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్, ఏదైనా మన స్కూల్లో పేరు ఉంటే అదర్ స్కూల్లో ఏదైనా పని చేస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్ అని లేదా నో అని ఇస్తాం. అప్డేట్ చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనే కాలం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ కొరకు ట్రైనింగ్ ఏంటి ఎస్ అని లేకపోతే నో అని ఇస్తాం. అదేవిధంగా ట్రైన్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ ఏమైనా తీసుకొని ఉంటారా టీచింగ్ చెప్పే దాంట్లోనే ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని. ట్రైనింగ్ రిసీవర్స్ ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఎస్ అని అంటాం, లేదంటే లేదు. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్, పెడగాగి, ఐసీటీ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు ఎంగేజ్ విత్ సిడబ్ల్యూఎస్ఎన్, ఈ ట్రైనింగ్ ఏదైనా తీసుకుంటే ఎస్ అని లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని ఇస్తాం. నాట్ రిసీవ్డ్ అని ఇవ్వచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ నీడ్స్, ఇంకేమైనా ట్రైనింగ్లు కావాలా అన్నప్పుడు ఇవన్నీ ఇవ్వాలి, లేదంటే నాట్ రిక్వైర్డ్ అని ఇస్తాం. దాంతోపాటు వెదర్ టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిస్తా ట్రైనింగ్ తీసుకున్నట్టు ఎస్ అని లేకపోతే లేదని. వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్కి ఏదైనా వర్కింగ్ డేస్ ఎక్స్పెండ్ చేసింటే ఆ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా అంటే ట్రైనింగ్లన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. ట్రైనింగ్లు, సిఆర్సీ మీటింగ్లు ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ కిందకే వస్తాయి. తర్వాత లాంగ్వేజెస్ ఇన్ విచ్ ద టీచర్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్, అంటే ఇక్కడ లాంగ్వేజ్ 1 అని తీసుకున్నప్పుడు వీటిపైన మీకు ఏదైనా అవగాహన ఉందా అన్నప్పుడు ఇంగ్లీష్, హిందీ ఇలా తీసుకున్నాం అనుకోండి. మీకు ఏ సబ్జెక్టులు ఏ లాంగ్వేజ్ మీకు బాగా వస్తుందో ఆ లాంగ్వేజెస్ అంతా ఇక్కడ ఇచ్చుకుంటాం మనం. ఈ విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఇచ్చుకోవచ్చు, లేదా వేరే భాషలో వస్తే కూడా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ 3 ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వెదర్ ట్రైన్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ తీసుకున్నట్టే ఆ అంశంలో మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నట్టే ఎస్ అని లేకపోతే నో అని ఇస్తాం. వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ నాన్ సైబర్ సేఫ్టీ అండ్ సైకోసోషల్ ఆస్పెక్ట్స్, దీనిపైన ట్రైనింగ్ తీసుకున్నట్టే ఎస్ అని లేకపోతే నో అని ఇస్తాం. వెదర్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సపోర్ట్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్, ఈ ట్రైనింగ్ తీసుకున్నట్టే ఎస్ అని లేకపోతే నో అని. వెదర్ టీచర్ ఈజ్ సీటెట్ ఎస్సెట్ క్వాలిఫైడ్, ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఇచ్చుకుంటాం. ఎస్ అయితే కానీ ఆ డీటెయిల్స్ అంతా ఫిల్అప్ చేయాలి. ఈ విధంగా ఈ కండిషన్స్ అన్ని. వెదర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైజెస్, అంటే ఆ టీచరు డిజిటల్ డివైజెస్ అంటే మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్, స్మార్ట్ బోర్డ్స్, డెస్క్టాప్స్, ప్రొజెక్టర్స్ అవి వాడడం వస్తే కనుక ఎస్ అని, లేకపోతే రాదనుకుంటే నో అని ఇచ్చి ఇక్కడ అప్డేట్ కానీ చేస్తే మనకు ఈ టీచర్ను యాడ్ చేసుకోవడం పూర్తి అవుతుంది. ఈ టీచర్కు నేషనల్ కోడ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మన పాఠశాలకు కొత్తగా వచ్చిన టీచర్ను UDIS Plusలో టీచర్ మాడ్యూల్ నందు యాడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.